హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో మిల్ మేకర్ పలావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఒక గిన్నెలో తగినంత వాటర్ పోసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు మిల్ మేకర్లు వేసి 1 మినిట్ పాటు ఉంచి స్టవ్ బంద్ చేసి హాట్ వాటర్ అంతా వంచేసి నార్మల్ వాటర్ పోసి ఇలా గట్టిగా పిండి పక్కన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొంచెం పసుపు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి టమాటా ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్లను వేసి బాగా ఫ్రై చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకొని క్వాంటిటీ తగ్గ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ సిమ్లో ఉంచుకొని దమ్ పెట్టేసేయాలి. ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 విజిల్సే వచ్చే వరకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత గుమగుమలాడే మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది? ట్రై చేస్తారా మీరు కూడా? చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి.